హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు అందరికీ తెలుసు గ్రూప్ వన్ నోటిఫికేషన్ వచ్చేసింది. సో ఈ రోజు నుండి టీఎస్పీఎస్సీ గ్రూప్ వన్ సర్వీసెస్కి అప్లికేషన్స్ రిసీవ్ చేసుకుంటున్నారు. టీఎస్పీఎస్సీ ఆల్రెడీ లింక్ యాక్టివేట్ చేసింది. సో మనందరికీ ఒక ప్రొసీజర్ తెలవాలి కాబట్టి నేను మీ అందరికీ స్టెప్ బై స్టెప్ ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో క్లియర్గా వినండి, వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే మీరు వన్స్ అప్లికేషన్ సబ్మిట్ చేశాక మీరు ఎలాంటి పొరపాట్లు చేసినా వాళ్ళు ఎడిట్ ఆప్షన్ ఇస్తుండొచ్చు, ఇవ్వకపోవచ్చు. ఒకవేళ ఇచ్చినా మీకు కొన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి కాబట్టి దీన్ని ఒక సిస్టమేటిక్గా క్లియర్గా మీరు వింటే మీరు ఎలాంటి తప్పు చేయకుండా మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసే ఛాన్స్ మీకు ఉంటుంది. కాబట్టి క్లియర్గా వినండి. యాజ్ వెల్ యాజ్ ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారు కదా గ్రూప్ వన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు, వాళ్ళతో షేర్ చేయండి. సో ఇది మనకి టీఎస్పీఎస్సీ వాళ్ళు ఇచ్చిన మాడ్యూల్. వాళ్ళ వెబ్సైట్కి వెళ్తే tspsc.gov.in ఈ వెబ్సైట్లోకి వెళ్ళి లాగిన్ అవ్వండి. అవ్వగానే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లో క్లియర్గా మీకు 4 విండోస్ కనిపిస్తున్నాయి కదా. ఒకటి గ్రీన్ కలర్, బ్లూ కలర్, ఆరెంజ్ కలర్ అండ్ బ్రౌన్ కలర్. ఈ 4 విండోస్ని మీరు క్లియర్గా చూస్తే ఇది గ్రీన్ కలర్లో ఉన్నది నోటిఫికేషన్. దీన్ని మీరు క్లిక్ చేస్తే మీకు ఇది మనకు నోటిఫికేషన్ లోపలికి రీడైరెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ మీకు ఉన్నది ఏంది, ఆన్లైన్ అప్లికేషన్. మీరు ఈ బ్లూ కలర్ బాక్స్ని క్లిక్ చేస్తే గ్రూప్ వన్ ఆన్లైన్ అప్లికేషన్లోకి మీకు రీడైరెక్ట్ అవుతుంది. యాజ్ వెల్ యాజ్ ఇది న్యూ రిజిస్ట్రేషన్, వన్ టైం రిజిస్ట్రేషన్ అంటాం, యాజ్ వెల్ యాజ్ న్యూ రిజిస్ట్రేషన్ కూడా అంటాం. సో మీరు దీన్ని క్లిక్ చేస్తే న్యూ రిజిస్ట్రేషన్కి వెళ్ళొచ్చు. యాజ్ వెల్ యాజ్ ఈ బ్రౌన్ కలర్ అప్లికేషన్ చూసుకుంటే ఇది ఆల్రెడీ ఎవరైతే ఓటీఆర్ చేసుకున్నారో ఆ క్యాండిడేట్స్ ఎవరైనా మళ్ళీ మాడిఫికేషన్ కానీ ఏమైనా డీటెయిల్స్ అప్డేట్ చేసుకోవడం కానీ అలాంటివి ఏమైనా ఉంటే దీన్ని క్లిక్ చేసి ఎడిట్ ఓటీఆర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, నేను మీకు అందరికీ సజెస్ట్ చేసేది ఏంటంటే మీరు గ్రూప్ వన్ అప్లికేషన్ చేసుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఓటీఆర్ని అప్డేట్ చేసుకోండి. ఎందుకంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఇంతకుముందు యాస్పిరెంట్స్, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నీకు. లాస్ట్ టైం మీకు గ్రూప్ 4 రాశారు కదా. గ్రూప్ 4 రాసిన తర్వాత నాకు చాలామంది యాస్పిరెంట్స్ అప్రోచ్ అయ్యారు. సార్ నాది యాక్చువల్లీ సూర్యాపేట డిస్టిక్, నల్గొండ అని వచ్చింది. నాది నాగర్ కర్నూలు డిస్టిక్, మహబూబ్ నగర్ లిస్ట్లో నా పేరు వచ్చిందని చాలామంది కంప్లైంట్స్ ఇచ్చారు. దీనికి చిన్న రీజన్ ఏంటంటే మీరు ఆల్రెడీ ఓటీఆర్ చేసుకొని ఉన్నారు. ఆ ఓటీఆర్లో మీ డీటెయిల్స్ మీరు అప్డేట్ చేసుకోలేదు. ఏ విధంగా అంటే మనకి పాత 10 జిల్లాలు కాకుండా కొత్త డిస్టిక్స్ ఫామ్ అయినాయి, 33 డిస్టిక్స్ ఫామ్ అయినాయి. బట్ మీ డీటెయిల్స్ ఏంటంటే పాత డిస్టిక్స్ ప్రకారమే ఉన్నాయి. మీ స్కూలింగ్, మీ ఎవ్రీథింగ్ అనేది మీ పాత డిస్టిక్సే ఉన్నాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా మీ ఓటీఆర్ని అప్డేట్ చేసుకోండి. అప్డేట్ చేసుకున్న తర్వాతనే గ్రూప్ వన్ సర్వీసెస్ అప్లికేషన్కి వెళ్ళండి. అది చాలా బెస్ట్ సజెషన్. అట్లా చేసుకుంటే కూడా మీకు ఏంటంటే ఎలాంటి డౌట్స్ ఉన్నా, అంటే కొన్ని మిస్టేక్స్ ఉంటాయి కదా, ఐదర్ మీ నేమ్లో కానీ, మీ ఫాదర్ నేమ్లో కానీ, మీ మదర్ నేమ్లో కానీ, మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ, కొన్ని మీ డిగ్రీ యొక్క పాస్అవుట్ ఇయర్ కానీ, చాలామంది మిస్టేక్స్ చేశారు ఓటీఆర్లో. మిస్టేక్స్ చేయడం కామన్, బట్ వీ నీడ్ టు రెక్టిఫై ఇట్. వాటిని రెక్టిఫై చేసుకొని నెక్స్ట్ మాత్రమే గ్రూప్ వన్ అప్లికేషన్కి వెళ్ళండి. సో దట్ మీకు ఎలాంటి తప్పులు ఉండవు, మీకు ఫైనల్ సబ్మిషన్లో ఎలాంటి తప్పులు ఉండవు. ఓటీఆర్లో ఉన్న డీటెయిల్సే మీకు గ్రూప్ వన్ అప్లికేషన్లో కూడా రిఫ్లెక్ట్ అవుతాయి. కాబట్టి చేసుకోండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫ్రెష్ క్యాండిడేట్స్ ఉన్నారు కదా. ఫ్రెష్ క్యాండిడేట్స్ ఖచ్చితంగా మీకు టీఎస్పీఎస్సీ ఐడి లేకుంటే, ఒకవేళ కొత్తగా రీసెంట్గా డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు ఉంటే, మీకు టీఎస్పీఎస్సీ ఐడి లేకుంటే మీరు ఓటీఆర్ చేసుకోవాలి. ఓటీఆర్ మీన్స్ వన్ టైం రిజిస్ట్రేషన్. ఓటీఆర్ చేసుకుంటే మీకు టీఎస్పీఎస్సీ ఐడి వస్తుంది. టీఎస్పీఎస్సీ ఐడి యాజ్ వెల్ యాజ్ మీ డేట్ ఆఫ్ బర్త్, ఈ రెండు కొడితే మీకు గ్రూప్ వన్ అప్లికేషన్ లాగిన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ నుండి మీకు డైరెక్ట్ మీరు ఇందులో రీడైరెక్ట్ అవుతారు. గ్రూప్ వన్ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ పేజ్ వస్తుంది. ఈ పేజ్లో చూడండి 4 ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఒకటి ఏంటంటే సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ ఆల్ క్యాండిడేట్స్ అపియరింగ్ ఫర్ గ్రూప్ వన్ ఎగ్జామినేషన్. అంటే దీని మీనింగ్ ఏంటంటే కొంతమంది స్పృహలో ఉంటారు, మేము ఆల్రెడీ అప్లై చేసాం కదా, మేము ఆల్రెడీ గ్రూప్ వన్కి అప్లై చేసాం, మళ్ళీ చేయాల్సింది ఏముందని. అది కాదు. ఆల్రెడీ నోటిఫికేషన్లో కూడా దే క్లియర్లీ మెన్షన్ దట్ ఓల్డ్ ఆస్పిరెంట్స్ ఆల్సో నీడ్ టు అప్లై. మీరు పాత ఆస్పిరెంట్స్ కూడా ఖచ్చితంగా అప్లై చేయాల్సి ఉంటుంది. కొత్త వాళ్ళు చేసుకోవాలి, పాత వాళ్ళు కూడా 100% ఆన్లైన్ అప్లికేషన్ చేయాలి. నెక్స్ట్, those candidates who had applied earlier for group 1 service wide notification number 4/2022 also need to log in and apply fresh for this notification. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, ఎవరైతే ఎర్లియర్గా చేసుకున్నారో వాళ్ళు కూడా ఖచ్చితంగా దీన్ని లాగిన్ అయ్యి ఫ్రెష్గా అప్లై చేసుకోవాలని ఇక్కడ మెన్షన్ చేశారు. దోస్ క్యాండిడేట్స్ హూ హ్యాడ్ అప్లైడ్ ఫర్ ఎర్లియర్ గ్రూప్ 1 సర్వీసెస్ నీడ్ నాట్ టు పే ఎనీ ఫీ అగైన్. వీళ్ళకి ఫీ ఎగ్జంప్షన్ ఉంది. ఇంతకుముందు గ్రూప్ 1కి అప్లై చేసుకున్న క్యాండిడేట్స్కి గవర్నమెంట్ ఫీ ఎగ్జంప్షన్ ఇచ్చింది. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే న్యూ క్యాండిడేట్స్ నీడ్ టు పే ఫీ యాజ్ పర్ ప్రిస్క్రైబ్డ్ సబ్జెక్ట్ టు ఎగ్జంప్షన్స్. కొత్త క్యాండిడేట్స్ మాత్రం ఖచ్చితంగా ఫీజు పే చేయాల్సి ఉంటుంది.
యాజ్ వెల్ యాజ్ మీరు ఆల్రెడీ ఒకవేళ ఓల్డ్ ఆస్పిరెంట్ అనుకోండి, మీకు టీఎస్పీఎస్సీ ఐడి ఉంటుంది. ఎంటర్ యువర్ టీఎస్పీఎస్సీ ఐడి హియర్ యాజ్ వెల్ యాజ్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ అని కొట్టండి. గెట్ ఓటీపీ అని కొడితే మీ రిజిస్టర్డ్ నెంబర్ ఉంటుంది కదా, దానికి టీఎస్పీఎస్సీ వాళ్ళ నుండి మీకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి మీరు వెళ్తే మీకు ఒక పేజ్ వస్తుంది. ఆ పేజ్లో వెళ్ళినాక మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు వెళ్ళాక ఇట్లా వస్తుంది. ఫస్ట్ మీరు టీఎస్పీఎస్సీ ఐడి లాగిన్ అవుతారు, డేట్ ఆఫ్ బర్త్ కొట్టి గెట్ ఓటీపీ అంటారు. గెట్ ఓటీపీ అనగానే యూ విల్ గెట్ ఓటీపీ టు యువర్ మొబైల్ నెంబర్. ఆ 6 డిజిట్ ఓటీపీ నెంబర్ ఇక్కడ టైప్ చేయండి. ఒకవేళ మీకు ఓటీపీ నెంబర్ స్టిల్ రాలేదనుకోండి, మీరు సిగ్నల్ ఉన్న ఏరియాలో ఉండండి. చాలామంది సిగ్నల్ ఉన్న ఏరియాలో ఉండకుండా అట్లా ఉండి మాకు ఓటీపీ రావట్లేదు అనుకుంటారు. బట్ వన్ సజెషన్ ఈజ్, మీరు అప్లై చేసుకునేటప్పుడు మీకు నెట్ స్పీడ్ కరెక్ట్ ఉండాలి, యాజ్ వెల్ యాజ్ మీ మొబైల్కి సిగ్నల్ స్ట్రెంత్ కరెక్ట్ ఉండాలి. అప్పుడే మీకు ఓటీపీ వస్తుంది. ఒకవేళ మీకు సిగ్నల్ సరిగా లేకుండా మీరు ఎన్నిసార్లు రీసెంట్ ఓటీపీ అన్నా కానీ మీకు ఓటీపీ వచ్చే ఛాన్స్ ఉండదు. వన్స్ మీరు సిగ్నల్ ఉన్న ఏరియాకి వెళ్ళగానే మీకు 10 ఓటీపీలు వచ్చేస్తాయి. కాబట్టి మీరు సిగ్నల్ ఉన్న ఏరియాకి వెళ్ళండి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు క్యాప్చా ఉంటుంది. క్యాప్చా అడుగుతారు. ఆ క్యాప్చా కింద ఉన్నది పైన ఎంటర్ చేయాలి. ఇక్కడ 347296 ఉంది కదా, అది ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ కొట్టండి. వెరిఫై ఓటీపీ బటన్ కొట్టంగానే మీకు ఈ పేజ్ వస్తుంది. ఈ పేజ్లో ఇక్కడ చూడండి, నోటిఫికేషన్ నంబర్, నేమ్ ఆఫ్ ది రిక్రూట్మెంట్, స్టార్ట్ డేట్, ఎండ్ డేట్. మీకు అప్లికేషన్ ఎప్పటి వరకు ఉందంటే 14th March 2024 వరకు ఉంది. కాకపోతే మై బెటర్ సజెషన్ ఈజ్ తొందరగా చేసుకోండి. అంటే లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకండి. 6th or 7th March కల్లా కంప్లీట్ చేసుకోండి. ఎందుకంటే వై ఐఎమ్ స్ట్రెస్సింగ్ ఈజ్, ఇంతకుముందు అప్లై చేసుకున్న క్యాండిడేట్స్కి అవేర్ అయి ఉంటారు. మీరు లాస్ట్ మినిట్లో చేసుకుంటే ఏం కాదు. ఏమవుతుందంటే కొన్నిసార్లు సర్వర్ ప్రాబ్లమ్స్ వచ్చి మీ అప్లికేషన్ సబ్మిషన్ అవ్వకపోవచ్చు. యాజ్ వెల్ యాజ్ మీ పేమెంట్ గేట్వేలో మధ్యలో ఆగిపోవచ్చు. పేమెంట్స్ కావు, అన్సక్సెస్ఫుల్ అని వస్తుంది. కాబట్టి డోంట్ వెయిట్. మీకు కావాల్సిన సర్టిఫికెట్స్ అన్ని తెచ్చుకోండి. యాజ్ వెల్ యాజ్ తొందరగా బై March 7th or March 8th లాస్ట్ కల్లా మీరు అన్నీ తెచ్చుకొని అప్లై చేసుకోవడం బెటర్, ఉత్తమం. సో నెక్స్ట్ మీకు ఇక్కడ యూజర్ గైడ్ అని ఉంది. ఈ యూజర్ గైడ్ని క్లిక్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అందులో చెక్ చేసుకోండి. అక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కూడా మీకు త్రూ యూజర్ గైడ్. ఈ యూజర్ గైడ్ ఎలా చేసుకోవాలి అప్లికేషన్ అనే దాన్ని టీఎస్పీఎస్సీ వాళ్ళు తీసుకొచ్చారు. సో నెక్స్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ డీటెయిల్ నోటిఫికేషన్ అని ఇక్కడ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయాలి. దీన్ని క్లిక్ చేస్తేనే మీకు గ్రూప్ 1 అప్లికేషన్కి రీడైరెక్ట్ చేస్తున్నారు. ఆర్ఎల్స్ మీకు ఎక్కడ కూడా ఇక్కడ లేదు గ్రూప్ 1 అప్లై చేసుకోమని. మీరు 100% దీన్ని క్లిక్ చేయాలి. దీన్ని క్లిక్ చేయగానే మీకు ఏమొస్తుంది, మీరు దీన్ని క్లిక్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్లో మీరు మెయిన్గా అబ్జర్వ్ చేయాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే యూ నీడ్ టు సీ పోస్ట్ కోడ్స్. పోస్ట్ కోడ్స్ ఎందుకు చూడాలని నేను అంటున్నా అంటే, ఇక్కడ అప్లికేషన్లో కొన్ని దగ్గర మీకు అడుగుతున్నారు వెదర్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ పోస్ట్ కోడ్ నెంబర్ 2, 3, 4, వెదర్ యూ హ్యావ్ ఎలిజిబిలిటీ ఫర్ పోస్ట్ కోడ్ నెంబర్ 15 అని ఇట్లా అడుగుతున్నారు. దాని మీనింగ్ ఏంటంటే కొన్ని పోస్ట్ కోడ్స్కి గ్రూప్ 1 సర్వీస్లో కొన్ని పోస్ట్ కోడ్స్కి స్పెషల్ డిగ్రీస్ ఉన్నాయి. లైక్ కామర్స్ ఉండాలని అంటున్నారు, ఇంజనీరింగ్ ఉండాలని అంటున్నారు, యాజ్ వెల్ యాజ్ కొన్నిటికి మెకానికల్ ఇంజనీరింగ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టీఓ పోస్ట్ ఉంది. ఆర్టీఓ పోస్ట్కి ఎస్పెషల్లీ బీటెక్ మెకానికల్ స్టూడెంట్స్ ఎలిజిబుల్. కాబట్టి మీరు ఏ దానికి ఎలిజిబుల్, అవుట్ ఆఫ్ 18 సర్వీసెస్, గ్రూప్ 1లో టోటల్ 18 సర్వీసెస్ ఉన్నాయి. ఈ 18 సర్వీసెస్లో మీరు దేనికి ఎలిజిబుల్లో తెలుసుకోవాలంటే 100% మీరు నోటిఫికేషన్లో పోస్ట్ కోడ్ చూడాలి. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. సెకండ్ ఏంటంటే కొన్ని పోస్టులకి ఏజ్ క్రైటీరియా ఉంది. అంటే అన్నిటికీ 46 లేదు. ప్రెజెంట్ గవర్నమెంట్ 46 వరకు అలో ఉంది. కాబట్టి కొన్నిటికి యూనిఫామ్ సర్వీసెస్ ఉన్నాయి కదా, లైక్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, జైల్ సూపరింటెండెంట్, యాజ్ వెల్ యాజ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్. ఈ పోస్టులకు మాత్రం ఏజ్ క్రైటీరియా ఉంది. లైక్ 21 to 35 అని ఉంది. సో మీరు ఏజ్ క్రైటీరియా మ్యాచ్ అవుతున్నారా లేదా, మీకు సర్టన్ హైట్స్ కూడా అడుగుతున్నారు. ఈ పోస్టులకి యూనిఫామ్ సర్వీస్కి హైట్ కావాలి, వెయిట్ కూడా కావాలి, యాజ్ వెల్ యాజ్ మీ ఐ సైట్ కూడా కావాలి. ఇవన్నీ చూసుకోండి. నోటిఫికేషన్ చదివితే తప్పేం లేదు. నోటిఫికేషన్ చదివిన తర్వాతనే బేసిక్ అవేర్నెస్ వచ్చిన తర్వాత మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడం బెటర్. ఇది నా సజెషన్. సో మీరు ఇది క్లిక్ చేసిన తర్వాత, సో ఇక్కడ మీకు వన్స్ మీరు నోటిఫికేషన్ క్లిక్ చేసి చదివి మళ్ళీ బ్యాక్ రండి. బ్యాక్ రాగానే మీకు ఇక్కడ చూపిస్తుంది ఐ హ్యావ్ రెడ్ ద డీటెయిల్ నోటిఫికేషన్ అని. దీన్ని ఈ బాక్స్లో టిక్ చేసి తర్వాత మీకు ఆర్యుఏ సిటిజన్ ఆఫ్ ఇండియా అని ఒకటి అడుగుతుంది. అడగంగానే మీరు ఎస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కాబట్టి ఎస్ కొట్టంగానే మీకు అప్పుడు మీ డీటెయిల్స్ చూపిస్తుంది. మీకు టీఎస్పీఎస్సీ ఐడి వస్తుంది, మీ నేమ్ యాజ్ పర్ ఎస్ఎస్సి, మీ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, మీరు ఓటీఆర్
ఇంతకుముందు ఓటీఆర్ మీరు ఎప్పుడు అప్డేట్ చేసుకున్నారు, దీని మీనింగ్ ఓటీఆర్ ఫ్రోజన్ టైం అంటే లాస్ట్ అప్డేట్ ఎప్పుడు చేసుకున్నారో ఫ్రోజన్ టైం చూపిస్తుంది. నెక్స్ట్ మీరు యాస్పిరెంట్స్ మీరు చేయాల్సిన మెయిన్ థింగ్ ఏంటంటే మీ బేసిక్ డీటెయిల్స్ ఖచ్చితంగా కన్ఫర్మ్ ఉండాలి. యాజ్ పర్ ఎస్ఎస్సి ప్లస్ మీ డీటెయిల్స్ అన్నీ వ్యాలిడ్ ఉండాలి. బేసిక్ డీటెయిల్స్ రాంగ్ ఉంటే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంది. కాబట్టి మీ ఫాదర్ నేమ్ కానీ మదర్ నేమ్ కానీ మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ ప్లేస్ ఆఫ్ బర్త్ జెండర్ రిలీజియన్ అప్డేటెడ్ మొబైల్ నెంబర్ ఇవ్వండి. యాజ్ వెల్ యాజ్ ఈమెయిల్ ఐడి కూడా అప్డేటెడ్ ఇవ్వండి. కమ్యూనిటీ మీరు బీసీఈనా బీసీబీనా బీసీఏనా ఈడబ్ల్యూఎస్ఆ ఎస్సీఆ ఎస్టీఆ మెన్షన్ చేయండి. మీరు యూ కమాండర్ అంటే నాన్ క్రిమిలేరా క్రిమిలేరా అలా ఉంటుంది. అడ్రస్ ఇవన్నీ ఇచ్చిన తర్వాత సో నెక్స్ట్ మీరు వచ్చేసే కల్లా నెక్స్ట్ పేజ్లో మీకు స్కూల్ స్టడీ డీటెయిల్స్ అని ఉంటుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులో మీరు మిస్టేక్ చేస్తే మీకు లోకాలిటీ అనేది రాంగ్ వస్తుంది. సో ఇక్కడ మీరు మెయిన్గా ఇంతకుముందు చాలామంది ఓల్డ్ ఆస్పిరెంట్స్ వాళ్ళ ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ పెట్టుకున్నారు. మీ స్కూల్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఒక దగ్గర ఉంది, నిజామాబాద్ అని ఉంది. మీరు ఓల్డ్ డిస్ట్రిక్ట్ పెట్టుకోవడం వల్ల మీకు ప్రాబ్లం ఏమవుతుందంటే అప్డేటెడ్ డిస్ట్రిక్ట్ అవ్వదు. కాబట్టి ఇక్కడ చేంజ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నిజామాబాద్ నుండి కామారెడ్డి వేరే అయింది, కొన్ని డిస్ట్రిక్ట్ సపరేట్ అయినాయి కదా. సో మీ స్కూల్ కొత్త డిస్ట్రిక్ట్లో ఎక్కడ వస్తుందో అది మెన్షన్ చేయండి. ఇవన్నీ క్లియర్గా ఇవ్వండి. మీ యాజ్ వెల్ యాజ్ మీ అకాడమిక్ ఇయర్స్ కూడా చూసుకోండి ఒకసారి. చాలామంది మిస్టేక్స్ చేస్తున్నారు. అకాడమిక్ ఇయర్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ చెక్ చేసుకోండి. డిస్ట్రిక్ట్ కానీ స్కూల్ నేమ్ కానీ కొంతమంది 2 క్లాసెస్ ఒక దగ్గర చదివి 3 to 7 ఒక దగ్గర చదివి ఉంటారు కాబట్టి అవన్నీ చెక్ చేసుకోండి. దీని నెక్స్ట్ వచ్చే కల్లా మీకు ఇక్కడ ఆర్యుఏ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్ అని అడుగుతున్నారు. అంటే మీరు వికలాంగులా కాదా, కాదంటే కాదు. ఆర్యూ అన్ ఎంప్లాయా కాదా, ఎంప్లాయ్ అయితే ఎస్ పెట్టండి లేకపోతే నో. ఆర్యుఏ ఎక్స్ సర్వీస్ పర్సన్ అంటే మీరు ఇంతకుముందు ఆర్మీలో కానీ నేవీలో కానీ ఎక్కడైనా వర్క్ చేశారా, ఎస్ అంటే ఎస్, నో అంటే నో. మీరు స్పోర్ట్స్ రిజర్వేషన్ క్లెయిమ్ చేసుకుంటున్నారా. ఇంకా లాస్ట్ ఏంటంటే ఆర్యుఏ ఇన్స్ట్రక్టర్ ఆఫ్ ఎన్సీసీ సర్టిఫికేట్ ఉందా లేదా అని అడుగుతున్నారు. సో ఇవన్నీ నింపిన తర్వాత మీరు నెక్స్ట్ మీ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. మీ అడ్రస్, కమ్యూనికేషన్ అడ్రస్ అంటే మీరు ప్రెజెంట్ ఎక్కడ ఉంటున్నారో అడ్రస్ ఇవ్వండి. అంటే మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ త్రూ మొబైల్ ద్వారా కానీ త్రూ మెయిల్ ద్వారా కానీ కూడా మీకు రీచ్ అవుట్ కాకుంటే మీకు ఇక్కడ పంపడానికి యాక్చువల్గా ప్రెజెంట్ అయితే ఇవన్నీ వర్కౌట్ అవ్వట్లేవు. మోస్ట్లీ మీకు మెయిల్ ద్వారా కానీ మొబైల్ ద్వారా కానీ ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. మీకు ఏంటంటే అపాయింట్మెంట్ లెటర్ మీ అడ్రస్కి వస్తుంది. వన్స్ మీరు అపాయింట్ అయితే మీ అడ్రస్కి రావడానికి ఈ కమ్యూనికేషన్ అడ్రస్. నెక్స్ట్ మీరు చూసుకుంటే ఇక్కడ క్వాలిఫికేషన్ అడుగుతున్నాడు. హ్యావ్ యూ స్టడీడ్ ఫ్రమ్, మీకు రెగ్యులర్ ఎడ్యుకేషన్ చేశారా డిస్టెన్స్ చేశారా అని అడుగుతుంది. రెగ్యులర్ చేస్తే రెగ్యులర్ పెట్టండి, ఓపెన్ డిగ్రీ ఉన్న వాళ్ళు డిస్టెన్స్ అని పెట్టుకోండి. క్వాలిఫికేషన్ అని అడుగుతుంది. బ్యాచిలర్స్ డిగ్రీయా ఈక్వివలెంట్ డిగ్రీ అని అంటారు. ఇప్పుడు బీటెక్ ఇవన్నీ చాలామంది ఆస్పిరెంట్స్ అడుగుతారు. సార్ బీటెక్ అనేది నార్మల్ డిగ్రీనా ఈక్వివలెంట్ డిగ్రీ అని అడుగుతారు. బీటెక్ నార్మల్ డిగ్రీ ఇవన్నీ నార్మల్ డిగ్రీసే. ఈక్వివలెంట్ అంటే కొన్నిసార్లు ఆ డిగ్రీస్కి డిగ్రీ అన్నారు, బట్ కొన్ని సిచ్యువేషన్స్లలో కన్సిడర్ చేస్తారు కాబట్టి వాటిని మాత్రమే ఈక్వివలెంట్ అంటారు. కాబట్టి మీరు బీటెక్ వాళ్ళు వీళ్ళంతా నార్మల్గానే బ్యాచిలర్స్ డిగ్రీ ఎనీ డిగ్రీ అనే పెట్టండి. సారీ. సో నెక్స్ట్ మీరు మీ డిగ్రీ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. మీ హాల్ టికెట్, మీ డేట్ ఆఫ్ పాస్ అంటే మీకు సర్టిఫికేట్ ఇష్యూ చేసిన డేట్, మీ నేమ్ ఆఫ్ ద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్, మీ కాలేజ్ నేమ్ కానీ, యాజ్ వెల్ యాజ్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ సెక్యూర్డ్. మీకు మార్క్స్ టోటల్గా ఎంత వచ్చినాయి అది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు 96.5 ఉందనుకోండి, 96 వేయండి. 96.6 ఉంటే 97 వేసుకోవచ్చు. అంటే నియర్ బై వేసుకోవాల్సి ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ ఇక్కడ ఏముంది మీకు గ్రూప్ సబ్జెక్ట్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ సెక్యూర్డ్. ఇది చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇది టీఎస్పీఎస్సీ కాల్ చేస్తే వాళ్ళు ఏం చెప్తున్నారంటే బీటెక్లో కానీ మీ డిగ్రీలో కానీ కొంతమంది మ్యాండేటరీ సబ్జెక్ట్స్ కాకుండా కొంతమంది ఆప్షనల్ సబ్జెక్ట్స్ చూస్ చేసుకుంటారు. సో ఆప్షనల్ సబ్జెక్ట్స్లో మీకు వచ్చిన స్కోర్ అని వాళ్ళు చెప్తున్నారు. బట్ ఇంకా క్లారిటీ లేదు. వాళ్ళు దీని మీద మేము ఆల్రెడీ మాట్లాడడం జరిగింది. వాళ్ళు దీని మీద క్లారిటీ ఇస్తా అన్నారు. నెక్స్ట్ మీ యూనివర్సిటీ నేమ్, ఒకవేళ మీ డిగ్రీ కాలేజ్ ఓయూ కింద వస్తుందా, కాకతీయ యూనివర్సిటీ కింద వస్తుందా, ఇక్కడ వస్తుంది. ఒకవేళ బీటెక్ అయితే జేఎన్టీయూ కింద వస్తుందా, ఆర్ ఎల్స్ వేరే ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజా, అదే వేయండి. డిస్ట్రిక్ట్ వేయండి, స్టేట్ వేయండి. సో నెక్స్ట్ మీకు ఏం అడుగుతారంటే ఇక్కడ డూ యూ హ్యావ్ హయ్యర్ క్వాలిఫికేషన్ అని అడుగుతారు. మీకు హయ్యర్ క్వాలిఫికేషన్ ఉందా లేదా, ఉంటే ఎస్ పెట్టండి లేకపోతే నో పెట్టండి. ఉంటే మీ క్వాలిఫికేషన్ పిహెచ్డీనా పీజీనా మెన్షన్ చేయండి. సో నెక్స్ట్ మీకు పీజీ డీటెయిల్స్, మీరు ఒకవేళ పోస్ట్ గ్రాడ్యుయేట్ చేస్తే దాని హాల్ టికెట్, డేట్ ఆఫ్ పాస్, పర్సంటేజ్, యూనివర్సిటీ నేము, డిస్ట్రిక్ట్ ఇవన్నీ ఎంటర్ చేయండి. నెక్స్ట్ మీకు నేను ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా, మీకు కొన్నిటికి అప్లికేషన్లో పోస్ట్ కోడ్ రిలేటెడ్ డీటెయిల్స్ అడుగుతుంది. వాటికి మీరు ఎలిజిబులా కాదా అని. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, పోస్ట్ కోడ్ నెంబర్ 4 ఇది దేని గురించి అంటే ఆర్టీఓ పోస్ట్ గురించి. ఇది ఆర్టీఓ పోస్ట్ గురించి ఉంది. ఒకవేళ మీకు బీటెక్ మెకానికల్ ఉంటేనే దీనికి ఎలిజిబుల్.
ఒకవేళ మీరు నార్మల్ డిగ్రీ వాళ్ళు ఉంటే దీనికి నో పెట్టుకోండి. బీటెక్ మెకానికల్ ఉంటేనే మీరు ఎస్ పెట్టుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇది ఒకటి చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ వీళ్ళు ఏమడుగుతున్నారంటే డూ యూ పోసెస్ ప్రిఫరెన్షియల్ క్వాలిఫికేషన్ ఫర్ పోస్ట్ కోడ్ నెంబర్ 8. ఇక్కడ కూడా కామర్స్ ఆర్ ఇంజనీరింగ్ గురించి ఉంది. నెక్స్ట్ పోస్ట్ కోడ్ నెంబర్ 16 ఇక్కడ కూడా వేరే డిగ్రీ ఉంది, అది చూసుకోండి. లాస్ట్కి ఇక్కడ ఏమడుగుతున్నానంటే డూ యూ హ్యావ్ ఫిజికల్ రిక్వైర్మెంట్స్ యాజ్ స్పెసిఫైడ్ ఇన్ ద నోటిఫికేషన్ నంబర్ 2/2024 ఫర్ ద పోస్ట్ కోడ్ నంబర్ 279. అంటే వీటికి ఫిజికల్ రిక్వైర్మెంట్స్ నేను ఇందాకనే ఎక్స్ప్లెయిన్ చేసిన. మీకు హైట్ ఉందా, వెయిట్ ఉందా, సైట్ ఉందా లేదా, మీకు ఏజ్ ఉందా లేదా, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇది డిఎస్పి, జైల్ సూపరింటెండెంట్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ పోస్టుల కోసం. సో ఫైనల్గా మీకు ఇవన్నీ అయిన తర్వాత మీకు కమ్యూనిటీ సర్టిఫికేట్ ఉందా లేదా, ఇఫ్ మీ దగ్గర ఉంటే ఎస్ పెట్టండి, లేకపోతే నో పెట్టుకోండి. ప్లస్ ఒకవేళ మీ దగ్గర ఆ సర్టిఫికేట్ ఆల్రెడీ ఇప్పుడు ఉంటే అప్లోడ్ చేయండి, ఒకవేళ లేకుండా నో ప్రాబ్లం. ఇక్కడ ఏం చేశారు వీళ్ళంటే మ్యాండేటరీ, ఇది ఆప్షనల్ మాత్రమే అని చెప్పాను. అప్లోడ్ చేయడం అనేది ఆప్షనలే, మ్యాండేటరీ కాదు. బట్ ఎప్పుడైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలుస్తారో అప్పుడు ఖచ్చితంగా ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఇంకోటి మీరు ఏం గుర్తుపెట్టుకోండి అంటే ఇవి జేపీజీ ఆర్ పిఎన్జీ ఫార్మాట్లో ఉండొచ్చు, ఆర్ పీడిఎఫ్ ఫార్మాట్లో కూడా అప్లోడ్ చేయొచ్చు. బట్ ఈ సర్టిఫికేట్ అనేది 40 KB to 500 KB ఉండాలి. చాలామందికి అప్లోడ్ కాదు, కాకపోతే వాళ్ళు టెన్షన్ తీసుకుంటారు ఎందుకు అప్లోడ్ అవ్వట్లేదని. మీరు మెయిన్గా చూసుకోవాల్సింది ఫార్మాట్ ఇందులో ఉంది. మీ సర్టిఫికేట్ జేపీజీ ఆర్ పిఎన్జీ ఫార్మాట్లో ఉందా లేదా, లేకపోతే పీడిఎఫ్ ఫార్మాట్లో ఉందా లేదా. ఉన్న తర్వాత మీ కేబీ ఎంత ఉంది, ప్రాపర్టీస్కి వెళ్ళి చెక్ చేయండి. 40 KB ఉందా, 40 మినిమం ఉండాలి, 500 మ్యాక్సిమం ఉండాలి. 500 దాటిన అప్లోడ్ కాదు, 40 బిలో ఉన్న అప్లోడ్ కాదు. ఈ ఒకటి మెయిన్గా చూసుకోండి. దీని తర్వాత మీకు మళ్ళీ క్వశ్చన్స్ అడుగుతాడు, ఆర్ యూ డిఫరెంట్లీ, మీరు ఆల్రెడీ అక్కడ డిఫరెంట్లీ ఏబుల్డ్ అని అక్కడ పెట్టి ఉంటే మీకు ఇక్కడ సదరం మీకు సర్టిఫికేట్ ఉంటుంది, పీడబ్ల్యూడీ సర్టిఫికేట్, అది అప్లోడ్ చేయమంటారు. మీరు విజువల్లీ ఇంపేర్డా, హియరింగ్ ఇంపేర్డా, ఇవన్నీ మీకు ఈ సర్టిఫికేట్ అంతా పీడబ్ల్యూడీకి గ్రేటర్ దెన్ 40 ఉండాలి. 40% కంటే ఎక్కువ ఉంటేనే మీకు ఎలిజిబుల్. తర్వాత మీకు స్క్రైబ్ కావాలా వద్దా, అంటే కొంతమందికి రాయడానికి ఉండదు, వికలాంగులకి వీళ్ళ కొంతమంది చేయితోటి బబుల్ చేయడానికి కొందరు ఉంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం స్క్రైబ్ అంటారు. మీకు స్క్రైబ్ కావాలా వద్దా, ఒకవేళ కావాలంటే ఎస్ అని పెట్టండి. మీ పీడబ్ల్యూడీ వాళ్ళకి కంపెన్సేటరీ టైం ఉంటుంది, అంటే ఎగ్జామినేషన్ అయిన తర్వాత 30 minutes ఎక్స్ట్రా ఇస్తారు. అది మీకు కావాలా వద్దని అడుగుతున్నాడు. ఒకవేళ మీకు టైం ఎక్స్ట్రా కావాలంటే ఎస్ పెట్టండి. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ మాత్రమే పెట్టి మీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయండి. మీ పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ ఉంటుంది కదా, అది ఇక్కడ అప్లోడ్ చేయాలి, పీడిఎఫ్ ఫార్మాట్లో ఉండాలి, ఇక్కడ అప్లోడ్ చేయాలి. సో ఇవి మెయిన్గా ఇవన్నీ అయిన తర్వాత సో మీకు ఫైనల్గా ఇక్కడ ఏమడుతుందంటే ఆర్ యూ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనీ క్రిమినల్ కేసెస్ అని అడుగుతుంది. అంటే మీకు ఏమైనా క్రిమినల్ కేసెస్ ఉంటే మాత్రమే ఎస్ పెట్టండి. ఎస్ పెట్టిన తర్వాత అక్కడ డీటెయిల్స్ అడుగుతుంది, డీటెయిల్స్ ఇవ్వండి. కొంతమందికి సివిల్ కేసెస్ ఉన్నాయి, చాలా ఆస్పిరెంట్స్కి సివిల్ కేసెస్ ఉన్నాయి. సివిల్ కేసెస్ని కూడా వాళ్ళు క్రిమినల్ కేసెస్ అనుకుంటున్నారు. క్రిమినల్కి సివిల్ కేసుకి చాలా తేడా ఉంటుంది. మీ దగ్గర క్రిమినల్ కేసు రిజిస్టర్ అయితేనే మీరు దాన్ని ఇక్కడే మెన్షన్ చేయండి, లేకపోతే నో నీడ్. సివిల్ కేసు ఉంటే చెప్పాల్సిన అవసరం లేదు, క్రిమినల్ కేసు ఉంటే మాత్రం ఖచ్చితంగా మెన్షన్ చేయండి. ప్లస్ యాజ్ వెల్ యాజ్ వీళ్ళు ఇక్కడ ఏమంటున్నారంటే నెక్స్ట్ క్వశ్చన్, మీ మీద ఏమైనా డిసిప్లినరీ కేసు ఉందా అంటున్నారు. డిసిప్లినరీ కేసు ఎవరి మీద ఉంటుంది, ఎక్కువ జాబ్స్ చేసే వాళ్ళు ఆల్రెడీ గవర్నమెంట్ సర్వీస్ నుండి ఏమైనా కరప్షన్ ఛార్జెస్ కానీ అలాంటివి ఏమైనా ఉంటే మెమోస్ ఇవ్వడం కానీ, ఏమైనా నెగ్లిజెన్స్ డ్యూటీలో ఉండడం వల్ల కొన్ని డిసిప్లినరీ కేసెస్ ఉంటాయి కదా, అలాంటివి ఉన్నా కానీ మెన్షన్ చేయండి. సో ఫైనల్గా మీకు ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ ప్రిఫరెన్స్ పెట్టుకోవడానికి ఈ విండో వస్తుంది. ఇక్కడ 2 టైప్స్ ఉన్నాయి. మెయిన్గా ఆస్పిరెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సిన 2 విషయాలు ఏంటంటే టీఎస్పీఎస్సీ ఇంకా డిసైడ్ అవ్వలేదు వెదర్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ పెట్టాలా, ఓఎంఆర్ బేస్డ్ పెట్టాలా. వాళ్ళ నోటిఫికేషన్లో కూడా 2 పెట్టారు, ఏదైనా పెట్టొచ్చు, మేము ఫైనల్గా చెప్తామని చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఆస్పిరెంట్స్ నుండి వాళ్ళు 2 టైప్స్ ఆఫ్ ప్రిఫరెన్స్ తీసుకుంటున్నారు. కంప్యూటర్ బేస్డ్ అయితే ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ అడుగుతున్నారు. కంప్యూటర్ బేస్డ్ అయితే మీకు ఓల్డ్ 10 డిస్ట్రిక్ట్స్ ఉంటాయి కదా, 10 డిస్ట్రిక్ట్స్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ ఆస్పిరెంట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఫస్ట్ హైదరాబాద్లో పెట్టాలనుకున్నాడు అనుకోండి, ఫస్ట్ ఆప్షన్ హైదరాబాద్ ఇవ్వండి. నెక్స్ట్ నిజామాబాద్ పెట్టాలనుకుంటే నెక్స్ట్ నిజామాబాద్ ఇవ్వండి. ఇట్లా మీ ప్రిఫరెన్స్ ఆర్డర్ ఇవ్వండి. ఫస్ట్ హైదరాబాద్, నెక్స్ట్ నిజామాబాద్, థర్డ్ వరంగల్, ఇట్లా మీకు దగ్గరలో ఉన్న సెంటర్స్ ఉంటాయి కదా, మీకు ఫీజిబుల్ ఉన్న సెంటర్స్ అవి ఇవ్వండి. దాని తర్వాత ఇంకోసారి ఇవ్వాలి సెకండ్ కాలంలో, ఒకవేళ ఎగ్జామినేషన్ ఓఎంఆర్ బేస్డ్ ఉంటే అప్పుడు మీరు 33 డిస్ట్రిక్ట్స్లకి వెళ్ళి 10 డిస్ట్రిక్ట్స్ సెలెక్ట్ చేసుకోవాలి. టోటల్ మీకు 33 ఉన్నాయి కదా, దాంట్లోకి వెళ్ళి 10 తీసుకోవాలి. అవి కూడా ప్రిఫరెన్స్ ఇక్కడ ఇచ్చేయండి. సో ఇవన్నీ ఇచ్చిన తర్వాత లాస్ట్కి ఫైనల్గా ఇక్కడ డిక్లరేషన్ అడుగుతాడు, ఐ యాక్సెప్ట్ ద అబౌవ్ డిక్లరేషన్, ఇది క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ప్రివ్యూ అని కొట్టాలి. ప్రివ్యూ అని కొట్టిన తర్వాత మీకు మొత్తం అప్లికేషన్ వస్తుంది. వచ్చిన తర్వాత అప్పుడు
ఎలాంటి మీకు డౌట్స్ కానీ ఏమైనా ఉంటే మళ్ళీ ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎడిట్ బటన్ ఉంది కదా, ఎడిట్ కొట్టి అంతా చెక్ చేసుకోండి. ప్రివ్యూ కొట్టిన తర్వాత స్టార్టింగ్ నుండి లాస్ట్ దాకా ఇంకోసారి చూసుకోండి. చూసుకున్న తర్వాత ఫైనల్గా అప్పుడు సబ్మిట్ కొట్టండి. ఎడిట్ ఇక్కడ ఉంది, క్యాండిడేట్ హ్యాస్ 2 ఆప్షన్స్, 2 ఉంటాయి. ఒకటి ఎడిట్ ఆప్షన్ ఉంటుంది, ఒక సబ్మిట్ ఉంటుంది. ఎడిట్ అంటే మళ్ళీ ఎడిట్ డీటెయిల్స్కి వెళ్తుంది, సబ్మిట్ అంటే సబ్మిట్ అయిపోతుంది. సో సబ్మిట్ అయిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఒకసారి అడుగుతాడు మీకు సబ్మిట్ అండ్ ప్రొసీడ్ ఫర్ పేమెంట్ అని అడుగుతాడు. సో ఫ్రెష్ ఆస్పిరెంట్స్ అయితే 200 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ అప్లై చేసుకున్న క్యాండిడేట్స్ అయితే వాళ్ళకి ఎలాంటి పేమెంట్ ఉండదు, వాళ్ళు డైరెక్ట్ సబ్మిట్ కొట్టుకోవచ్చు. కొట్టుకున్న తర్వాత మీకు ప్రొసీడ్ ఫర్ పేమెంట్ అన్న తర్వాత మీకు పేమెంట్ గేట్వేకి వెళ్తుంది. ఇలా వస్తుంది చూడండి పేమెంట్ గేట్వే. మీరు ఐదర్ నెట్ బ్యాంకింగ్ పెట్టుకుంటారా, క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డు ఉంటే ఇక్కడ క్లిక్ చేసుకోండి. క్యూఆర్ కోడ్ ఆప్షన్ కూడా ఇచ్చారు, క్యూఆర్ కోడ్ చేసుకోవచ్చు. యూపీఐ ఆప్షన్ కూడా ఇచ్చారు, యూపీఐ ఏదైనా మీరు పెట్టి మీ బ్యాంక్ సెలెక్ట్ చేసుకొని మీరు డైరెక్ట్ పేమెంట్ చేసుకోవచ్చు. వన్స్ మీకు పేమెంట్ అయిన తర్వాత మీకు ఈ విండో వస్తుంది, అప్లికేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ ఫర్ నోటిఫికేషన్ నంబర్ అని ఇచ్చి మీ టీఎస్పీఎస్సీ ఐడి, నేము, మీ డేట్ ఆఫ్ బర్త్, మదర్ నేమ్, సిగ్నేచర్, మీ ఫోటో, మీరు కట్టిన అమౌంట్, ఒకవేళ మీరు ఓల్డ్ ఆస్పిరెంట్స్ అయితే అమౌంట్ ఉండదు, కొత్త ఆస్పిరెంట్ నెంబర్ ఉంటుంది, మీ జర్నల్ నెంబర్. ఒకవేళ ఫ్రెష్ ఆస్పిరెంట్ అమౌంట్ కట్టి ఉంటే ఆ పేమెంట్ నెంబర్ కూడా వస్తుంది, జర్నల్ నెంబర్, పే చేసిన డేట్ కూడా వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ ఇది వచ్చిన తర్వాత ఇక్కడ మీరు క్లిక్ హియర్ టు డౌన్లోడ్ పీడిఎఫ్ అని ఉంటుంది. అది క్లిక్ చేస్తే మీకు మీరు చేసిన మీ పీడిఎఫ్, మీ అప్లికేషన్ పీడిఎఫ్ డౌన్లోడ్ అవుతుంది. ఆ డౌన్లోడ్ చేసుకొని సెక్యూర్గా పెట్టుకోండి. అప్లికేషన్ ఈ మధ్య సర్టిఫికేట్ వెరిఫికేషన్కి మీ అప్లికేషన్ కూడా అడుగుతున్నాడు, మీ అప్లికేషన్ ప్రింట్అవుట్ అడుగుతున్నాడు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. ఐదర్ మీ మెయిల్కి పంపించుకోండి, మీ పెన్ డ్రైవ్లో పెట్టుకోండి, 4-5 దగ్గర పెట్టుకోండి. మీ టెలిగ్రామ్లో కానీ ఎక్కడైనా పెట్టుకోండి, వాట్సాప్లో ఎవరికైనా పంపుకోండి. మీకు ఎప్పుడైనా అవసరం ఉంటే ఇవన్నీ అంటే మెయిల్ మాత్రం జాగ్రత్త, మెయిల్లో మాత్రం ఖచ్చితంగా ఉంచుకోండి, మీకు ఎనీ టైం యూజ్ అవుతుంది. సో గైస్, ఇవి మెయిన్గా ఒక గ్రూప్ 1 అప్లికేషన్లో మీరు చేయాల్సిన ప్రొసీజరు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు పింగ్ చేయండి. మన టార్గెట్ టీఎస్పీఎస్సీ అని టెలిగ్రామ్ ఉంది. ఎవరైనా ఆస్పిరెంట్స్ ఇప్పటివరకు జాయిన్ కాకుంటే టార్గెట్ టీఎస్పీఎస్సీ అనే టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. మీకు మన కామెంట్ బాక్స్లో లింక్ పెడతాను. సో అక్కడ మీరు ఏమైనా డౌట్స్ అడగవచ్చు. యాజ్ వెల్ యాజ్ మీకోసం ఈ వీడియో ఒక 2 అవర్స్ స్పెండ్ చేసి మేము వీడియో తయారు చేస్తున్నాం కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. యాజ్ వెల్ యాజ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. గ్రూప్ 1 ఎగ్జామినేషన్ రాస్తున్నారు కదా, మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్స్ ఎవరికైనా షేర్ చేయండి. ప్లస్ ఎవరైతే ఇప్పటివరకు ఈ మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు రెగ్యులర్ అప్డేట్స్ వస్తాయి. యాజ్ వెల్ యాజ్ మీకోసం మేము మంచి కంటెంట్ ఇస్తాం. ఫ్యూచర్లో మీకు గ్రూప్ 1 ప్రిపరేషన్లో అన్ని 13 థీమ్స్ ఉన్నాయి కదా, 13 థీమ్స్ మీద వీ విల్ గివ్ గుడ్ క్వాలిటీ కంటెంట్. యాజ్ వెల్ యాజ్ మన టార్గెట్ టీఎస్పీఎస్సీ అనే ఒక యాప్ ఉంది, మీరు ప్లే స్టోర్కి వెళ్ళి యాప్ ఇన్స్టాల్ చేసుకోండి, అక్కడ మీకు క్వాలిటీ కంటెంట్ దొరుకుతుంది. సో ఇది గైస్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ద సెషన్.